అంటే అప్పట్లో విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ వచ్చినా కూడా అక్కడక్కడ ఒక క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక ఇట్స్ ఎ డిఫరెంట్ వే కంప్లీట్‌గా మనం ఒక అమ్మాయిని ఎలా చూస్తాం అనే పర్స్పెక్షన్ గురించి మొత్తం మాట్లాడారు. సో, అది మీ పర్సనల్ లైఫ్‌కి ఆర్ అప్పట్లో ఉన్న మీ ఏజ్‌కి, మీ మెచ్యూరిటీకి ఎంతవరకు కనెక్ట్ అయింది? ఐ థింక్ అప్పటికి ఐ థింక్ ఐఎమ్ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ దెన్ దట్. ఓకే. బట్ ఖచ్చితంగా అందరికి రిలేట్ అవుద్దండి. హ్మ్. ఈ అందరూ ఏంటంటే అందుకే ఆ సినిమా కూడా అందుకే అంతమందికి కూడా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందుకే కదా యాహ్! చాలా మందికి కూడా కనెక్ట్ అయింది. హ్మ్. ఇట్స్ అబ్బాయి గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఆ అమ్మాయి. రైట్. అంటే అపార్థం చేసుకోవడం అనేది ఒక క్షణం పని. అవునవును. హ్మ్. సో అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు అనేది ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఐ మీన్ లైక్ స్టోరీ కూడా కాదు, బేసిక్గా ఉద్దేశం ఇది. స్టోరీ ఏంటంటే ఆబ్వియస్లీ క్యారెక్టర్ గ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి. సో వీడి ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ అలా వచ్చింది వీడికి, అంత క్యారెక్టర్ గ్రాఫ్స్ అవి. బట్ మెయిన్ పాయింట్ అంటే అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు ఎప్పుడు కూడా.